హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. ఈ వీడియో ఏంటంటే అమ్మకి చిన్నది ఆపరేషన్ అయిందనమాట నెక్కి. సో అందుకనేసి నేను ఒక్కదాన్ని ఊరు వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఒక 2 days అనమాట. సో బస్సులో అయితే వెళ్తున్నా, రిజర్వేషన్ చేయించుకున్నా. పిల్లలు మా వారైతే రాలేదన్నమాట. సో నైట్ జర్నీసే ఎక్కువ ఇష్టము. ఇంకా నైట్ 11కి అయితే వెళ్తే ఎర్లీ మార్నింగ్ 4 వరకు దిగుతానమాట. సో చాలా అలసిపోయినట్టు అయింది. ఇంకా పడుకొని లేవడంతో వీడియో తీస్తున్నా అనమాట. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు చాలా బాగుంటాయి. అరటి చెట్టు అయితే ఇట్లా గెల పడిపోయింది అనమాట. నేనైతే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి, అలసిపోయినట్టు అలానే పడుకున్నా. అంటే 4కి దిగాను కదా, 7:30 వరకు పడుకొని అట్లానే లేచి మొక్కలు షూట్ చేద్దామని. నాకు, మా అమ్మకి, మా ఇంట్లో అందరికి మొక్కలు బాగా ఇష్టం అనమాట. ఆ గెల వెయిట్కి ఇట్లా మొత్తం పడిపోయింది అనమాట, ఇట్లా గోడ మీద. ఇంక ఇటన్నీ కూడా చెట్లు అనమాట. ఇటు ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడైతే నిమ్మ చెట్టు, బాదం చెట్టు, జామ చెట్టు, అవన్నీ అసలు ఎన్ని బాదంకాయలు ఉన్నాయంటే దానికి. మళ్ళీ ఆ చెట్టుకి ఇంకా బీర చెట్టు, పొట్లకాయ కూడా వేశారనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా దొండకాయ, బెండకాయ, మామిడి చెట్టు, సపోటా, ఉసిరి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ వెజిటేబుల్సే వేసుకుంటారు మా అమ్మ వాళ్ళు. ఇది వచ్చేసి 500, ప్లేస్ వచ్చేసి 8 సెంట్లు అంటారు. ఇంకా మనకి హైదరాబాద్లో అయితే 500 గజాలన్నమాట. కానీ హౌస్ వచ్చేసి 180లోనే ఉంటుంది. మిగతా ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుందన్నమాట. సో అమ్మ వాళ్ళిద్దరే ఉంటారు, మా అన్నయ్య విజయవాడలో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికి అది సరిపోతుంది. సో మనకి బెడ్రూమ్ లాగా ఏమి ఉండదు, ఇట్లా పొడవుగా ఉంటుంది అనమాట. కిచెను, చిన్న హాలు, ఇంకొక రూము, అటు సైడ్ ఇటు సైడ్ వరసంది లాగా ఉండేసి బాత్రూమ్స్ ఉంటాయి. ఇంకా సో ఇంకా నేను వెళ్తే చాలా కంపల్సరీ మొక్కలకైతే ఇట్లా షూట్ చేస్తాను. అక్కడ సన్నజాజి చెట్టు ఉంది చూడండి స్టార్టింగ్లో. అసలు కంపల్సరీ సన్నజాజి చెట్టు అందరికి ఉంటుంది. ఆంధ్ర సైడ్ అయితే కంపల్సరీ అందరు ఈవినింగ్ అయితే చాలా మంచిగా కోసి పెట్టుకుంటారనమాట పూలు. సో ఇప్పుడైతే అస్సలు ఏ పూలు పెట్టుకోవట్లా, కొయ్యట్లేదు చూడండి. అట్లనే ఇది చెట్టుకే ఉన్నాయన్నమాట. ఇట్లా స్టాండ్లా చేయించింది మా అమ్మ. సో అది రొటేట్ అవుతుంది మనం కోసుకునేటప్పుడు. రౌండ్గా మనకి అది ఇనుపవి చేస్తారు కదా, గ్రిల్స్ వాళ్ళు చేస్తారనమాట. అది ఇదన్నమాట. ఈసారి అయితే ఇంకా చిలక ముక్కు పూలు ఇవన్నీ కూడా లేవు. లిల్లీ పూలు అవన్నీ అంతకుముందు ఎప్పుడో చాలా టైం, అంటే చాలా మంత్స్ బ్యాక్ ఒకసారి చూపించాను. అప్పుడు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి అమ్మ వాళ్ళకి. ఇప్పుడైతే కొంచెం మధ్యలో అమ్మ వాళ్ళు అక్కడ లేరు కాబట్టి కొంచెం పాడైనాయి అనమాట. ఇంక ఇంటి ముందుకు వచ్చి చూపిస్తున్నా. ఇదైతే ఎంట్రన్స్లో. కాకపోతే కొంచెం రోడ్డు చిన్నగా ఉంటుంది, అంటే 30 feet ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది. అమ్మకైతే నెక్కి చిన్న సర్జరీ అయిందనమాట. లోన గడ్డలాగా వచ్చేసింది. సో 10 days అయిపోతుంది సర్జరీ అయిపోయి. నేను ఇప్పుడైతే చూడడానికి వెళ్ళాను. సో గుంటూరులో అయితే చెకప్ ఉంటే చేయించుకొని వచ్చానమాట. 2 days ఉన్నాను హార్డ్లీ. ఇంకా తర్వాత అయితే హైదరాబాద్ వచ్చాను. హెయిర్ ఫాల్ విపరీతంగా ఉందని చెప్తున్నాను కదా ముందు వీడియోస్లో. ఇప్పుడు ఇదైతే ఈ ఆయిల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని బాగా మనకి ట్రెండ్ అవుతుంది కదా, అది అక్కడి నుంచి ఆన్లైన్లో న్యాచురల్గా తెప్పించుకున్నాం అనమాట. ఇంకా 3 months అయితే కంటిన్యూస్గా వాడదాంలని. నాకైతే మస్తు బాధ అవుతుంది అసలు ఈ హెయిర్ ఫాల్. అసలు ఎంత పెద్ద జుట్టు నాది అసలు ఒకప్పుడైతే. ఇప్పుడైతే అసలు మరీ కొంచెం చాలా పలచగా అయింది. అసలు నాకైతే ఇంకా ఆలోచిస్తాను ఇంకెక్కువ పోతుందేమో అనిపిస్తుంది. ఇంకా అందుకే సరే ఎట్లయితే అట్లా అయిందిలే అని వదిలేసిన అనమాట. నేను ఎట్లా అంటే ఒక 1 day ఆయిల్ పెట్టేస్తాను, 3 days హెడ్ బాత్ మీదనే ఉంటా. మళ్ళీ 4th day ఆయిల్ పెడతాను, 3 days హెడ్ బాత్ అనమాట. అంటే వీక్లీ 2 times ఆయిల్ పెడతాను. డైలీ అయితే ఆయిల్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. డైలీ పూజ చేస్తాం కాబట్టి నాకు ఎందుకో అంత హెడ్ బాత్ మీదనే ఉంటాను. సో ఆయిల్ అయితే మంచిగా ఇంకా 3 days అయింది అప్పటికి పెట్టక, మంచిగా పెట్టుకున్నాను, మసాజ్ చేసుకుంటున్నా. కానీ ఇదంట వాడేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుందంట. సరే చూద్దాంలే, ఏదైనా మనకి 2-3 daysకి రిజల్ట్ రాదు కదా, కొంచెం టైం పడుతుంది, చూద్దాంలే అనేసి ఇది 2nd day పెట్టుకుంటున్నాను. ఊరి నుంచి వచ్చినాకైతే అసలు చాలా ఆయిల్ పెట్టుకొని ఇట్లా రిలాక్స్గా ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే అసలు ఎంత వర్క్ ఉందో. నేను 2 days లేకపోతే ఇంట్లో ఇల్లు ఎలా ఉందంటే అలా ఉంది. రోజు అయితే ఇంత ఓడుతుంది అనమాట హెయిర్. అయితే చూపిస్తున్నాను చూడు మీకు వీడియోలో, ఇట్లా పోతుంది హెయిర్ వచ్చేసి డైలీ. ఇంకా 2 days లేను కదా, ఇంక ఇలా పెట్టారు మా వారు.
మా వారు పిల్లలకైతే అసలు ఏం చెప్పమన్నమాట మేము పని. అసలు వాళ్ళకి ఏం ఐడియా లేదు. పాపం మా వారే అన్నీ చేసి పెట్టారు. పాలు, టిఫిన్, వంట అన్నీ చేశారు. ఇంకా సరే మనం లేడీస్ చేసినట్టు చేయరు కదా, పోనీలే బాగానే మేనేజ్ చేసుకున్నారు 2 days. అదొక్క విషయంలో అయితే హ్యాపీ అని అనిపించింది. ఇంకా తర్వాత అయితే నేను ఇంక కిచెను ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా నేనేంటంటే ఎర్లీ మార్నింగ్ 5కే దిగాను. సో ఆ రోజు అయితే వర్క్ అయ్యే వరకు 12:30 అట్లా అయిపోయిందనమాట. ఈ బట్టలు వెళ్ళే రోజు కూడా తీయలేదు, ప్లస్ 2 days అనమాట. మొత్తం 3 days బట్టలు చాలా ఉన్నాయి అసలు. ఇవన్నీ మడతేసి మళ్ళీ మాకేంటంటే పైన ఉంటాయి బెడ్రూమ్స్. సో ఎవరి రూమ్లో వాళ్ళే పెట్టాలి కాబట్టి చాలా టైం పడుతుంది అనమాట. ఇవి మడతేయడం ఒక ఎత్తు అయితే అవి రూముల్లో షిఫ్ట్ చేయడం ఒక ఎత్తు అని అనిపిస్తుంది నాకైతే చిమ్మడము, ఇల్లు తుడవడము, పూజ, మొక్కలకి నీళ్ళు ఇవన్నీ చాలా ఇష్టం అనమాట అసలు. కానీ ఈ బట్టలు మడతేయడం, గిన్నెలు తోమడం అంటే కొంచెం ఇష్టం ఉండదు. కానీ ఇష్టం లేకపోయినా మనం చేయాల్సిందే కదా, అట్లా అనేసి చేస్తాను అనమాట. పక్షులు, వర్షం పడుతుంది, ఫుల్ అరుస్తున్నాయి మా ఇంటి దగ్గర. వాయిస్ ఓవర్ ఇస్తుంటే అది కూడా వినిపిస్తున్నట్టుంది నాకైతే. సో అదనమాట. మీకు ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కానీ 1.5 hour పైనే పట్టిందనమాట మడతేయడానికి. అన్నీ మడతేసి ఇట్లా పెట్టేసి ఈవినింగ్ 5 తర్వాత అయితే రూమ్లోకి తీసుకొని వెళ్ళి పెట్టేస్తాను అనమాట. ఇంకా అసలు చాలా అలసిపోయినట్టు అనిపించింది నాకైతే. ఇంకా అంటే కంటిన్యూస్గా జర్నీ అనిపించింది. సో అందుకనేసి కొంచెం అట్లా అనిపించింది. సో ఆఫ్టర్నూన్ వరకు వర్క్ అంతా చేసుకొని ఇంకా తర్వాత రెస్ట్ తీసుకుందాంలే అనేసి అనుకున్నాను అనమాట. సో ఇట్లా అన్నీ మడతేసినాక ఇట్లా ఉన్నాయన్నమాట. దానికి మడతేస్తాను. ఈ దివాన్ ఎక్కువ వాడము, ఎక్కువ మ్యాక్సిమం అయితే బట్టలే పెట్టి మడతేస్తూ ఉంటానన్నమాట. ఇంకా కిచెన్ చూపించాను, బట్టలు. ఇంకా లాన్లో అయితే ఇంకా ఈ ఎల్లో ఫ్లవర్స్ చెట్టు ఉంటుంది, ఫుల్ పడతాయి అనమాట. ఒక్క డే చిమ్మకపోతే ఇట్లుంటుంది. ఇంకా సో 2 days కాబట్టి అట్లా ఉంది. ఇంకా తర్వాత అయితే అన్నీ క్లీన్ చేసినాక మా మేడ్ కూడా వచ్చింది. సో గిన్నెలన్నీ క్లియర్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసి ఇంకా హెడ్ బాత్ చేసి ఇంకా ఇట్లా ఫ్లవర్స్ వేసి పెట్టాను అనమాట కడాయిలో. ఇవాళ అయితే నేను ఇలా డెకరేషన్ చేశాను. ఇవాళ అంటే ఇది 5 days బ్యాక్ షూట్ చేశాను. సో ఇవాళ చూపిస్తున్నాను అనమాట. ఇవాళ అయితే ఇట్లా చేశాను అనమాట, రెడ్, గులాబీ, పింక్, ఎల్లో తోటి. ఇంకా తర్వాత అయితే ఇంకా శ్రావణ శుక్రవారం 2వ వారం చేద్దాము. వ్రతం ఎప్పుడు 2వ వారమే చేసుకుంటాను నేను. సో ఆ ముందు 2 days ముందనమాట ఇంకా ఊరికి వెళ్ళాను, నాకు కుదరలేదు. పైన మొత్తం నేను క్లీన్ చేశాను అనమాట, కిటికీలు, కబోర్డ్స్ అవన్నీ. ఇంకా పెద్ద మిర్రర్స్ ఉంటాయి కొన్ని, ఆ పెద్ద మిర్రర్స్, ఇటు సైడ్ టెడ్డీ బేర్ సైడ్ పెద్ద మిర్రర్స్, ఫ్యాన్స్ కొన్ని నాకు అందవన్నమాట. ఆ అందని నేను మా మేడ్ హెల్ప్ కంపల్సరీ తీసుకుంటానమాట. ఇంకా తనకు అన్ని క్లాత్లు, కాలిను, వాటరు అవన్నీ అందిస్తే తనే చేస్తుంది. ఇంకా సో 2 days అయితే నేను పైన క్లీన్ చేశాను. కాకపోతే నేను చేసేటప్పుడు షూట్ చేయలేదు, కానీ నేను చాలా వర్క్ చేసుకుంటా ఇంట్లో. కానీ ఇంకా అన్నీ షూట్ అయితే చేయలేను కదా. ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించా క్లీనింగ్ వీడియోస్. ఇంకా అట్లా మాకు ఎక్కువ ఏంటంటే మా ఇంట్లో 80% మిర్రర్సే కాబట్టి ముందు వెనక 2 times అంటే 2 వైపులా క్లీన్ చేస్తేనే ఆ లుక్ బాగుంటుంది. ఒక సైడ్ క్లీన్ చేసి ఒక సైడ్ క్లీన్ చేయకపోయినా బాగుండదు అనమాట. సో తన క్లాత్లు అవన్నీ అందిస్తా, స్టాండ్ పెడతా అట్లా అనమాట. ఇంకా పైన కూడా చాలా హైట్ ఉంటుంది కాబట్టి తనకి ఇంకా అది స్టాండ్ కూడా పట్టుకోవాలి జారకుండా. సో మంత్లీ వన్స్ అయితే డీప్ క్లీన్ చేస్తాము, వీక్లీ వన్స్ అయితే పైన కిటికీలు, కబోర్డ్స్ అట్లా తుడుస్తామన్నమాట. సో ఈ పిల్లల రూమ్లో కూడా, పిల్లల బెడ్రూమ్లో కూడా ఇట్లానే ఉంటాయి అన్నమాట మిర్రర్స్. సో అవి కూడా క్లీన్ చేస్తుంది తను. ఇంకా క్లాత్లు అవే అందిస్తూ ఉంటా. మనము మాట్లాడకుండా సింగిల్గా వాళ్ళ మీద వదిలేసినా కానీ కష్టమే. మనం కొంచెం మాట్లాడుతూ మనం దగ్గరుండి చేయించుకుంటే బాగా చేస్తారనమాట. సో నేను ఊరు వెళ్ళాను కదా 3 daysకి, చూడండి ఎంత డస్ట్ ఉందో. కిటికీలు అయితే ఇంత డస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా పెడితే ఏలు ఎలా కనిపిస్తుంది చూడు, 3 daysకి ఇంత ఫామ్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ డైలీ కొంచెం క్లాత్ తీసుకొని తుడుస్తానమాట. ఇంకా తుడవకపోతే ఇంకా అట్లుంటుంది. మా పక్కన కమిటీ హాల్ అని చెప్పే కదా అన్ని ప్రోగ్రామ్స్ అవుతాయని, అదనమాట. సో కిటికీలోకి వెళ్ళి మంచిగా కనిపిస్తుంది కదా అనేసి చూపించాను. ఇంక ఇట్లా ఫ్యాన్స్ కూడా ఇంకా తను స్టాండ్ పట్టుకుంటారనమాట. ఫ్యాన్స్ అవన్నీ కూడా తను క్లీన్ చేస్తుంది. ఈ ఫ్యాన్స్ నాకు ఇంట్లో అయితే కిరాణా కంటే ఎక్కువ ఈ కాలిన్ బాటిల్స్, హార్పిక్ బాటిల్స్,
లిక్విడ్ బాటిల్స్ ఇవే ఎక్కువైపోతాయి నాకైతే. ఆల్ అవుట్స్ ఒకటి, ఇంకా ఎక్కువ మిర్రర్సే కాబట్టి మాకు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. కిరాణా కంటే ఇవే ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్. సో ఇదన్నమాట పైన క్లీనింగ్. అయితే కింద క్లీనింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.